ఓం నమో వెంకటేశాయ. పురుషభూషణభూత పరుషదూషణనీత గోవింద గోవింద. పరమార్థగురౌ త్వయీశ్వరే పరమోదారసుఖేన మండితే పరమాద్వయచిద్ఘనే వరే పరమం భావమవాప్నుయాం కథం అని రాసలీలామిష దాసహేళాకృత భాసజాలావలి వాసకాలోత్సవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీగణేశ ప్రార్థనా బీజాపూరకరాబ్జాయ బీజభూతాయ సంసృతే బీజాక్షరగకారాయ శ్రీగణేశాయ తే నమః. శ్రీగురుప్రార్థనా గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాసప్రార్థనా మాసేవితపదాబ్జాయ మారకోట్యతిశాయినే మాధవే మాసి పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛంద శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగ ధ్యానం నారాయణాతికలగీతవరేణ పుష్టం వ్యాసప్రసూతశుకకోకిలశబ్దఘుష్టం గోపీసమూహపరిగీతరవేణ జుష్టం గీతాలయం విశత భాగవతం ప్రకృష్టం. శ్రీ గురుభ్యో నమః. గోపికలు మాకు నీ పాదాలు తప్ప మరేమీ అక్కర్లేదు అనే విషయాన్ని తేల్చి చెప్పేస్తున్నారు. నీ పాదాలని ఎలాగైతే లక్ష్మీదేవి పోటీ పడి మరీ పొందాలని అనుకుంటుందో, నీ పాదాలని అరణ్యంలోకి చేరైనా సరే అడవుల్లో నివాసం ఉండైనా సరే ఎలాగైనా సరే పొందవలసిందే అని భక్తులందరూ ఎలా అనుకుంటున్నారో, నీ పాదాలని సేవించుకోవాలి అని బ్రహ్మాది దేవతలందరూ ఎలాగైతే నిరంతరం ఆరాటపడుతూ ఉంటారో, మేము కూడా అలాగే ఆరాటపడుతున్నాము. మేము ఇంకా లక్ష్మీదేవిలాగా నీ పాదాలను సేవించుకుని తీరాలి అనేటువంటి గట్టి సంకల్పంతో ఉన్నాము. మమ్మల్ని మరలమని వెనక్కి వెళ్ళమని చెప్పవద్దు అని చెప్పి తన్నః ప్రసీద వృజినార్దనతేంఘ్రిమూలం ప్రాప్తా విసృజ్య వసతి త్వదుపాసనాశాః త్వత్సుందరస్మిత నిరీక్షణ తీవ్రకామ తప్తాత్మనాం పురుషభూషణ దేహి దాస్యం అని అన్నారు. అందువల్ల నః ప్రసీద, మా మీద అనుగ్రహం చూపించు. వృజినార్దన, పాపాలనన్నిటినీ తొక్కేసేవాడా, పాపాలనన్నిటినీ దూరం చేసేవాడా ఓ శ్రీకృష్ణ. తే అంఘ్రిమూలం ప్రాప్తాః, నీ పాదాల దగ్గరికి వచ్చి పడ్డామయ్యా. నీ పాదాల దగ్గరికి వచ్చి పడినటువంటి మమ్మల్ని ఎలాగైనా సరే కరుణించు, అనుగ్రహించు. విసృజ్య వసతి తే అంఘ్రిమూలం ప్రాప్తాః, మేము ఇళ్ళు వాకిళ్ళు భర్తలు పిల్లలు అన్నిటినీ విడిచిపెట్టుకుని మరి నీ పాదాల దగ్గరకు వచ్చి పడ్డామయ్యా. త్వదుపాసనాశాః, నీ పాదాల దగ్గర నీ కూడా ఉందామని అనుకుని వచ్చామయ్యా. నీ ఉపాసన చేసుకుందామని వచ్చామయ్యా, నిన్నే ఉపాసించుకుందామని వచ్చామయ్యా. అన్నీ విడిచిపెట్టేశామయ్యా. నీ పాదాలు తప్ప మాకేం అక్కర్లేదయ్యా. మమ్మల్ని ఎలాగైనా సరే నీ పాదాలను అనుగ్రహించు. త్వత్సుందర స్మిత నిరీక్షణ తీవ్రకామ తప్తాత్మనాం, నీ సుందరమైనటువంటి స్మితం, నీ సుందరమైన అందమైనటువంటి చిరునవ్వు, నీ అందమైనటువంటి నిరీక్షణం, క్రీగంటి చూపులు, వీటితో మాలో తీవ్రమైనటువంటి కామం బయలుదేరిందయ్యా. దానికి తప్తాత్మానః వయం, మొత్తం పరితపించిపోతున్నామయ్యా. అందువల్ల మమ్మల్ని ఎలాగైనా సరే అనుగ్రహించు. తప్తాత్మనామస్మాకం దేహి దాస్యం,
నీ దాస్యాన్ని ఇవ్వు, నీ దాసులుగా మమ్మల్ని చేసుకో, నీ పాదదాసులుగా మమ్మల్ని చేసుకో. పురుషభూషణ, పురుషుల్లో కల్లా శ్రేష్ఠుడైనటువంటి వాడా, ఓ పురుషుల్లాగా ఒక్కొక్క శరీరంలో లేదా జీవుల్లాగా ఒక్కొక్క శరీరానికి మాత్రమే పరిమితమై ఉండేవాడివి కాకుండా నువ్వు అన్ని శరీరాలలో ఉంటూ పురుష శ్రేష్ఠుడివిగా ఉన్నావు కదా, అంతర్యామివి కదా, వ్యాపకుడివి కదా, ఈశ్వరుడివి కదా. నీ దాస్యమే మాకు కావలసిందయ్యా. అందువల్ల దేహి దాస్యం, నీ దాస్యాన్ని మాకు ప్రసాదించు అని ఈ శ్లోకంలో అన్నారు. తన్నః ప్రసీద వృజినార్దన తేంఘ్రిమూలం ప్రాప్తా విసృజ్య వసతీస్త్వదుపాసనాశా త్వత్సుందర స్మిత నిరీక్షణ తీవ్రకామ తప్తాత్మనాం పురుషభూషణ దేహి దాస్యం అనే ఈ శ్లోకంలో యథాప్రకారం ఎన్నో అర్థాలను ఇందులో గుచ్చారు. మేమేమీ సామాన్యులము కాము, అన్నీ విడిచిపెట్టుకుని పరమ వైరాగ్యంతో నీ ఉపాసన కోసం వచ్చినటువంటి యోగుల లాంటి వాళ్ళము. మేము నీ యొక్క ఆనందపు ఛాయల్ని ఎంతో కొంత దూరం నుంచి చవి చూశాము. త్వత్సుందర స్మిత నిరీక్షణ తీవ్రకామ తప్తాహ, నీ నిజాయితీగా ఉండేటువంటి చిరునవ్వు, అసలు పరిపూర్ణతకు మారుపేరైనటువంటి నీ చూపులు, వీటిని చూసే నువ్వు ఆనంద స్వరూపుడివి అని మేము కనిపెట్టి ఆ ఆనంద స్వరూపం మాకు కూడా కావాలి అనేటువంటి కామనతో నీ దగ్గరికి వచ్చాము. మాకు నీ దాస్యం ఇచ్చినా చాలు. పురుషభూషణ, మేమేమో ఒక్కొక్క శరీరానికి కట్టుబడి ఉండి నానా తెప్పలు పడుతున్నాము. నువ్వు అన్ని శరీరాలలో ఉంటూ కూడా ఏ శరీరానికి కట్టుబడకుండా ఉండి పరమానందాన్ని అనుభవిస్తున్నావు. నీలాంటి వాళ్ళకి దాస్యం చేసినా సరే మాకు ఆ లక్షణం వచ్చేస్తే మాకు పరమానందం లభిస్తుంది అనే అర్థం వచ్చేటట్లుగా కూడా మాట్లాడారు. ఈ అర్థం కూడా వచ్చేటట్లుగా మాట్లాడారు. తన్న ప్రసీద వృజినార్దన తేంఘ్రిమూలం ప్రాప్తా విసృజ్య వసతీస్త్వదుపాసనాశా త్వత్సుందర స్మిత నిరీక్షణ తీవ్రకామ తప్తాత్మనాం పురుషభూషణ దేహి దాస్యం అనే ఈ శ్లోకంలో. ఎందుకమ్మా నా పాదదాస్యం మీకెందుకు? మీరింటికి వెళ్తే మీ ఇంట్లో మీరే కదా మహారాణులు. మీరు మహారాణులుగా ఉండవలసిన పరిస్థితుల నుంచి నా పాదాల దగ్గర దాసులుగా మీరెందుకమ్మా ఉండటం అని కొంటెకృష్ణుడు అంటాడు. దీనికి సమాధానం ముందే జాగ్రత్తగా చెప్పుకోవాలి అని అనుకుని, వీక్ష్యాలక ఆవృతముఖం తవ కుండల శ్రీగండస్థలాధర సుధం హసితావలోకం దత్తాభయంచ భుజదండయుగం విలోక్య వక్షశ్రియైకరమణం చ భవామ దాస్య అని అన్నారు. మా ఇంట్లో మహారాణులుగా ఉంటే మాకేం వస్తుందయా? ఏమొస్తుంది? మా ఇంట్లో మహారాణులుగా ఉంటే మేము చాలా అందంగా కూర్చోవచ్చు. మాకు రక్షణగా మా చుట్టూ ఎవరో ఒకళ్ళు నుంచుని ఉంటారు. మాకు సంపదలు అవన్నీ ఉంటాయి. మగవాళ్ళు బయటికి వెళ్తారు, కష్టపడతారు, కాయకష్టం చేసి డబ్బులు తీసుకొస్తారు, బంగారం తెస్తారు, సరుకులు తెస్తారు, అన్నీ తెచ్చి మమ్మల్ని సుఖపెడతారు. ఇదే కదా మహారాణిగా ఉంటాను. వీటన్నిటినీ మించినటువంటి లక్షణాలు నీ దగ్గర కనిపిస్తున్నాయి కదా. వీక్ష్యాలకావృతముఖం తవ కుండలశ్రీ గండస్థలాధర సుఖం హసితావలోకం. ఒక్కసారి నీ మొహాన్ని చూసిన తర్వాత అందానికి మారుపేరైనటువంటి, అందాలకే అందంగా ఉండేటువంటి నీ మొహాన్ని చూసిన తర్వాత హాయిగా ఏమాత్రం చెమట కూడా పట్టకుండా ఏమీ ఇబ్బంది లేకుండా ఇంట్లో కూర్చోవచ్చు అని ఎలా అనిపిస్తుందయ్యా? ఎందుకు అక్కడ మహారాణిగా ఉంటే ఏం ఉపయోగము? వీక్ష్య, ఒక్కసారి నీ మొహం గనక చూస్తే అలకావృత ముఖం, ముంగురులతో కప్పబడినటువంటి ముఖం, మొత్తం కప్పబడి లేదు కానీ కొద్దిగా ముంగురులు కాస్త మీదకి వచ్చినాయి, అలాంటి అలకావృత ముఖం. తవ కుండలశ్రీ గండస్థలాధర సుధం, అందమైన చెక్కిళ్ళతో ఉంది ఈ మొహం. ఆ అందమైన చెక్కిళ్ళ మీద నీ రెండు చెవులకి ఉండేటువంటి రెండు కుండలాల కాంతులు చక్కగా ప్రతిఫలిస్తున్నాయి. ఏమీ అడ్డాలు లేవు కదా, చక్కటి నునుపైన బుగ్గలు, ఆ బుగ్గల మీద ఈ కుండలాల తాలూకు కాంతులు చక్కగా ప్రతిఫలిస్తున్నాయి. కుండలశ్రీ గండస్థల, అసలు నీ పెదవులు చూస్తేనే చాలు అమృతం అలా కారిపోతోంది అని అనిపిస్తుంది. అమృతాన్ని గడ్డ కట్టిస్తే ఎలా ఉంటాయో అలా ఉంటాయి నీ పెదవులు. అలా అధర సుధం, అమృతాన్ని పేర్చినట్టుగా ఉండేటువంటి మొహం ఇది.
అమృతాన్ని పేర్చినట్లుగా ఉండేటువంటి అధరాలను కలిగినటువంటి మొహం. అలాంటి మొహాన్ని హసితావలోకం, ఎప్పుడు చూసినా సరే నవ్వుతూ ఉండే మొహం, ఎప్పుడు చూసినా ఎంతమంది చూసినా ఎవరు చూసినా సరే నన్నే చూస్తున్నారు అనిపించేటట్టు ఉండేటువంటి మొహం. అలాంటి మొహాన్ని, నీ ముఖాన్ని చూసిన తర్వాత ఏమి మాలో అందం ఏముంది, లేకపోతే మేము మహారాణులుగా ఉంటే ఏం లాభం ఉంటుంది అనే కదా అనిపిస్తుంది. వీక్ష్యాలకావృతముఖం తవ కుండలశ్రీ గండస్థలాధరసుధం హసితావలోకం. మేము అక్కడ ఇళ్లలో మహారాణుల్లాగా చాలా సేఫ్గా ఉన్నామంటున్నావు. దత్తాభయంచ భుజదండ యుగం విలోక్య. నీ 2 భుజాలు, ఆ భుజాలని చూస్తేనే చాలు, మొత్తం ఆ భుజాలను చూసిన వారికి, నిన్ను వేడిన వారికి అందరికీ అభయాన్ని ఇచ్చేస్తాయి అని స్పష్టంగా తెలుస్తుంది. భుజదండ యుగం దత్తాభయం, అందరికీ అభయాన్ని ఇచ్చినట్లుగా ఉంటాయి. ఈ అభయాన్ని ఇచ్చే ఈ 2 భుజాలని వదిలిపెట్టి ఎక్కడో ధైర్యంగా ఉండమంటే ఎక్కడుంటాము? దత్తాభయంచ భుజదండ యుగం విలోక్య. ఇది కాక మాకేదో అందరూ వచ్చి ఏదో అవిస్తారు ఇవిస్తారు అని అన్నావు. వక్షశ్రియైకరమణం చ భవామ దాస్య. లక్ష్మీదేవి, అందరూ ప్రార్థించే లక్ష్మీదేవి, ఆవిడికి ఏకం రమణం, ఆవిడికి ఆనందకరమైన స్థానం అంటే ఒకే ఒకటి, ఆవిడ ఆనందంగా ఉండేది ఒకే ఒకటి. ఏంటి? నీ వక్షస్థలం, వక్షశ్రియైకరమణం. ఆ వక్షస్థలాన్ని చూసిన తర్వాత ఇంకెక్కడికి పోవాలని అనిపిస్తుంది. మా ఇంట్లో సంపదలేవి? మా ఇంట్లో సంపదలు ఎవరి వల్ల రావాలి? లక్ష్మీదేవి వల్ల రావాలి. లక్ష్మీదేవి మా ఇంట్లో నివాసం ఉంటే మా ఇంట్లో సంపదలు వస్తాయి. లక్ష్మీదేవి మా ఇంట్లో నివాసం ఉంది అంటే సంతోషంగా ఎందుకు ఉంటుంది? మా ఇంట్లో సంతోషంగా ఉండదు. లక్ష్మీదేవి ఎప్పుడూ నీ వక్షస్థలంలోనే సంతోషంగా ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి బాగా ఉండేటువంటి స్థానానికి చేరాలి అని ఎవరైనా అనుకుంటే నీ వక్షస్థలం దగ్గరగా చేరాలి, అంటే నీకు దగ్గరగా చేరాలే తప్ప ఇంకెక్కడున్నా సరే ఆవిడ సంతోషంగా ఉండేటువంటి స్థానాన్ని వాళ్ళు పొందలేరు. కాబట్టి నువ్వు చెప్పిన లక్షణాలు ఏవి మా ఇళ్లలో లేవు. నువ్వు చెప్పిన లక్షణాలన్నీ నీ దగ్గరే ఉన్నాయి. అందం నీ దగ్గరే ఉంది, అభయం నీ దగ్గరే ఉంది, సంపదలు నీ దగ్గరే ఉన్నాయి. కాబట్టి నీకు భవామ దాస్య, నీకు దాసులమైపోతాము. నీకు దాసులమైపోతాం కానీ మా ఇళ్లకు వెళ్ళి మేము మహారాణులుగా ఉండేందుకు అంగీకరించము అని తేల్చారు. వీక్ష్యాలకామృతముఖం తవ కుండలశ్రీ గండస్థలాధరసుధం హసితావలోకం దత్తాభయంచ భుజదండ యుగం విలోక్య వక్షశ్రియైకరమణం చ భవామ దాస్య అనే ఈ శ్లోకంలో మేము నీకు దాస్యం చేసేస్తాము అనే అన్నారు. దాస్యం ఎందుకు చేయాలి అనే సంగతి తేల్చేసేసారు. దాస్యం చేయటానికి నీలో ఆనంద స్వరూపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అనే విషయాన్ని వేరువేరుగా చెప్పారు. నీలో ఆనంద స్వరూపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అనటానికి నీ అందమైనటువంటి శరీరం చిహ్నం. మరొకటి ఆనంద స్వరూపం అంటే భయం లాంటి దుఃఖాలతో సంబంధం లేని స్వరూపం కదా. అభయమైనటువంటి తత్వానికే ఆనంద స్వరూపత్వం అనేది రావడానికి అవకాశం ఉంటుంది కదా. అలాంటి అభయతత్వం నీ శరీరాన్ని చూస్తేనే తెలుస్తోంది. దత్తాభయంచ భుజదండ యుగం. ఇంకా లక్ష్మీదేవితో సహా అందరికీ ఆశ్రయంగా ఉండేటువంటి లేదా అందరికీ సంతోషాన్నిచ్చే స్థానంగా ఉండేటువంటి నీ శరీర భాగాల్ని చూస్తుంటే ఇది పరమతత్వం కాక మరొకటి కాదు అని తెలిసిపోతోంది. ఇలాంటి పరమతత్వాన్ని, పరమానందతత్వాన్ని, అభయతత్వాన్ని వదులుకుని ఎక్కడికో పొమ్మంటే మేము ఎందుకు పోతామయ్యా అనే విషయాన్ని కూడా చక్కగా లోని భావాలతో తేల్చి చెప్పారు. వీక్ష్యాలకావృతముఖం తవ కుండలశ్రీ గండస్థలాధరసుధం హసితావలోకం దత్తాభయంచ భుజదండ యుగం విలోక్య వక్షశ్రియైకరమణంచ భవామ దాస్య అని. సరే, మీలో ఒక్కరికి కూడా తెలియలేదా? ఒక్కతి కూడా ఈ దాస్యం మనకొద్దు, హాయిగా మనం మహారాణిగా ఉందాము అని అనుకోదా అని స్వామి అడుగుతాడు. ఒక్కసారి ఆయన ఆ ప్రశ్న వేస్తే దానికేదో సమాధానం వెతుక్కోబోతే నానా తిప్పలు పడతాం మనము. అందువల్ల ఆయన్ని ఆ ప్రశ్న వేయనివ్వకూడదు అని వీళ్ళే ముందు చెప్పేస్తున్నారు. కాస్త్ర్యంగతే కలపద ఆయుతమూర్ఛితేన
సమ్మోహితార్య చరితాన్న చలేత్ త్రిలోక్యాం త్రైలోక్య సౌభగమిదం చ నిరీక్ష్య రూపం యద్గోద్విజద్రుమమృగా పులకాన్యబిభ్రన్ అని. స్వామి, అక్కలేని ప్రశ్నలు లేబోకు నువ్వు. ఏ స్త్రీ నువ్వు పాట పాడితే పరిగెత్తుకుని రాదు. కా స్త్రీయంగా అంగా ఓ సర్వప్రియుడా, కా స్త్రీ, ఏ స్త్రీ లేదా ఏ పురుషుడు ఎవరైనా సరే తే కలపదాయుత మూర్ఛితేన సమ్మోహిత నభవతి. మంద్రమైన స్వరంతో మధురమైనటువంటి పదాలతో నిండి ఉన్నటువంటి నీ గీతాన్ని ఆయత మూర్ఛితేన రకరకాల స్వర విన్యాసాలతో కూడినటువంటి నీ గీతాన్ని విని సమ్మోహనకి గురి కాదు లేదా సమ్మోహనకి గురి కాడు. కలపదాయతం మూర్ఛితేన సమ్మోహిత. ఓ ఆర్యుడా, ఓ పూజ్యుడా, చరితాన్ నచలే త్రిలోక్యాం. తానున్న దారి నుండి నిన్ను నీ మాటని స్పష్టంగా విన్న ఏ స్త్రీ లేదా ఏ పురుషుడు తన చరితం నుండి లేదా తానున్న దారి నుండి కదలకుండా ఉండగలుగుతాడు. నీ మాట సరిగ్గా విన్నవాడు, నీ పాట సరిగ్గా విన్నవాడు ఎవడైనా సరే తనున్న దారి నుండి కదలకుండా ఎలా ఉంటాడు? నచలేత్ త్రిలోక్యాం. ముల్లోకాల్లోనూ అలాంటి స్త్రీ ఎక్కడుంటుంది? త్రైలోక్య సౌభగమిదంచ నిరీక్ష్య రూపం. ముల్లోకాల్లోనూ సౌభాగ్యానికి మారుపేరుగా ఉండేటువంటి నీ రూపాన్ని చూసి చివరికి గో ద్విజ ద్రుమ మృగా పులకాన్యభిభ్రన్. గోవులు, ఆవులు, ద్విజాహ అంటే పక్షులు, ద్రుమాహ చెట్లు, మృగాహ ఆయా చిన్న చిన్న మృగాలు ఇవన్నీ కూడా పులకరించిపోతున్నాయ్యా. ఒళ్ళంతా వాటికి రోమాంచం స్పష్టంగా కనిపిస్తోందయ్యా. ఆవుల్ని చూస్తే నువ్వు వెళ్ళి స్పృశిస్తే ఆవులు పులకరించిపోయి రోమాలను నిక్కపొడి చేసేసుకుని ఆనందాన్ని ప్రదర్శిస్తున్నాయ్యా. పక్షులు కూడా అలాగే ప్రదర్శిస్తున్నాయి. పక్షులేమి కర్మ, చెట్లు కూడా నువ్వు వెళ్ళి స్పృశిస్తే చాలు అలా పులకరించినట్లుగా చిన్న చిన్న చిగుళ్ళు వేసి చూపిస్తున్నాయ్యా. మృగాలు కూడా, జింకల్ లాంటి మృగాలు కూడా అలాగే పులకాన్యభిభ్రన్. చేతనాచేతన సాధారణంగా లేదా ప్రకృష్ట చేతన నికృష్ట చేతనాది సాధారణంగా అందరికీ పులకరింతలను ఇవ్వగలిగినటువంటి నీ యొక్క రూపము, దాని సందర్శనమే చాలా గొప్పది అని అనుకుంటే ఆ రూపం ద్వారా నీవు వెలిబుచ్చినటువంటి గీతం, అందులోనూ ఉండేటువంటి స్వర విన్యాసం ఎవరిని కదల్చదయ్యా? అందరినీ కదులుస్తుంది. కాబట్టి మీలో ఒక్కటి కూడా దాస్యం లేకుండా మహారాణిగా ఉండటానికి ఒప్పుకోవటం లేదా అని నువ్వు అడగవద్దయ్యా. ముల్లోకాలలో ఏ స్త్రీ ఒప్పుకోదు. ముల్లోకాల్లో ఏ స్త్రీ కూడా నీ దాస్యాన్ని కాదని మహారాణిగా ఉండటానికి ఒప్పుకోదు. ఎవ్వరూ ఒప్పుకోరు. ఎవరైనా సరే, నీ గురించి తెలిసిన ఎవరైనా సరే నీకు దాస్యం చేయటానికి అంగీకరించి తీరుతారయ్యా అని చెప్పారు. కా స్త్రియంగ తే కలపదాయత మూర్ఛితేన సమ్మోహిత ఆర్య చరితాన్ నచలేత్ త్రిలోక్యాం త్రైలోక్య సౌభగమిదం చ నిరీక్ష్య రూపం యద్గోద్విజద్రుమ మృగా పులకాన్యభిభ్రన్ అని. అంతర్లీనంగా ఇంకొక అర్థాన్ని కూడా వాళ్ళు చెప్పారు. నువ్వు చెప్పినావని తెలుసుకుని లేదా నీ మాటలు అని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వెళుతున్న సంసార మార్గంలో నుంచి నీ తత్వాన్ని అందుకోవటానికి ఎందుకు మరలరు? వినటంలోనూ అర్థం చేసుకోవటంలోనూ ఏదో చిన్న తేడా ఉండాలి తప్ప ఒకసారి నువ్వు చెప్పింది అర్థమైతే ఎందుకు వాళ్ళ దారిలో వెళుతారు? చక్కగా నీ వెంటే పడొస్తారు. నిజానికి ఒకవేళ ఇలాంటి మాట వినే తత్వం మనుషుల్లో లేదు అని నువ్వు అనుకున్నప్పుడల్లా, వినట్లేదు మాట అని అనుకున్నప్పుడల్లా ఏదో సగుణమైన రూపాన్ని అందుకుని కిందకి దిగొస్తావు. అలా దిగి వచ్చినప్పుడు నీ సగుణ రూపాన్ని చూసి నీ వెంటపడి తిరుగుతూ ఉంటారు. నీ వెంటపడి తిరుగుతూ ఉంటే నువ్వు వాళ్ళని మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు జరిపి ఈ జ్ఞాన మార్గంలోకి పెట్టేస్తావు. నువ్వు సగుణ రూపాన్ని ధరించి దిగి వచ్చినప్పుడు మనుషులకే కాదు, గో ద్విజ ద్రుమ మృగాహ వీళ్ళందరికీ కూడా ఎనలేని సంతోషాన్ని ఇస్తావు. ఎంతగా అంటే నిన్ను చూస్తేనే చాలు పులకరించిపోయేంతగా అందంగా నువ్వు ఉంటావు.
అలా ఉండి నువ్వు మాటలతో, మంచి మాటలతో వాళ్ళని జ్ఞాన మార్గంలోకి మరలుస్తూ ఉంటావు. అలాంటిది నువ్వు ఎదురుకుండా వచ్చి, నువ్వు అలాంటి సగుణ రూపంలో వచ్చి నువ్వు మమ్మల్ని నీ కలగీతంతో పిలిచి, ఏంటి మామూలు వాక్యాలు, మామూలు తత్వవాక్యాలు, ఉపనిషద్వాక్యాలు కావు, చక్కటి మూర్ఛితం రకరకాల స్వర విన్యాసాలతో కూడినటువంటి గీతంతో మమ్మల్ని పిలిస్తే మేము నీ దగ్గరికి రాకుండా ఉండగలమా? వచ్చిన తర్వాత నీ రూపాన్ని చూసి ఇక్కడి నుంచి పోగలమా? నీ పాదాల దగ్గరే దాస్యంతో ఇక్కడే పని ఉండాలని అనుకోమా? అలా కాకుండా మరొక రకంగా ఎలా అవుతాము, ఎలా అనుకుంటాము అని కూడా స్పష్టంగా అన్నారు. కాస్త్ర్యంగతే కలపదాయితమూర్ఛనేన కలపదాయతమూర్ఛితేన సమ్మోహితార్యచరితాన్ న చలేత్ త్రిలోక్యాం త్రైలోక్య సౌభగమిదంచ నిరీక్ష్య రూపం యద్గోద్విజద్రుమ మృగాః పులకాన్యబిభ్రన్ అని. ఇంకా చెప్పింది చాలు, మాట్లాడుతూ కూర్చుంటే సమయం సరిపోదు. వ్యక్తం భవాన్ వ్రజభయార్తిహరోభిజాతః దేవో యథాది పురుషః సురలోకగోప్తా తన్నో నిధేహి కర పంకజమార్తబంధో తప్తస్తనేషు చ శిరస్సు చ కింకరీణాం అని తేల్చేస్తున్నామయ్యా. చివరి మాట ఇది. మేము నీకు కింకరులము, ఏం చెప్తే చేయడానికి వచ్చాము, నీకు దాస్యం చేయడానికి వచ్చాము. వ్యక్తం భవాన్ వ్రజభయార్తిహర అభిజాతః, నువ్వు గోష్ఠం లేదా గోకులం తాలూకు, వ్రజం తాలూకు భయం అనేటువంటి ఆర్తిని పోగొట్టడానికే ఇక్కడికి వచ్చావు. అభిజాత, మాకు తెలిసినంత వరకు ఇక్కడే పుట్టావు. వ్రజభయార్తిహర అభిజాత. ఎలా అంటే దేవ యథా ఆదిపురుష, ఆదిపురుషుడైనటువంటి శ్రీమన్మహావిష్ణువు సురలోక గోప్త, సురలోకం తాలూకు కష్టాలు ఎప్పుడొచ్చినా సరే ఆ కష్టాలను పోగొట్టడానికి అక్కడ దిగొస్తాడో అలా నువ్వు మా కష్టాలను పోగొట్టడానికి దిగొచ్చావు. దేవో యథాదిపురుష సురలోక గోప్త. అందువల్ల తన్నో నిధేహి కరపంకజం ఆర్తబంధో తప్తస్తనేషు, నీ కరపంకజం, నీ తామర పువ్వు లాంటి చేతిని తన్నో నిధేహి తప్తస్తనేషు, మా తప్తమైనటువంటి స్తనాల మీద నువ్వు నీ చేతిని, తామర పువ్వు లాంటి చేతిని ఉంచు. శిరస్సుచ, మా తలల మీద కూడా నీవు ఉంచి మా కింకరులైనటువంటి మా యొక్క బాధలను పోగొట్టు అని ఈ శ్లోకంలో అని పూర్తి చేశారు. వ్యక్తం భవాన్ వ్రజభయార్తిహరోభిజాతః దేవో యథాది పురుష సురలోకగోప్త తన్నో నిధేహి కరపంకజమార్తబంధో తప్తస్తనేషు చ శిరస్సు చ కింకరీణా. పైకి చూడడానికి కొంచెం శృంగారపరంగా వర్ణించేటట్లుగా మాట్లాడారు, కానీ లోపల మాత్రం నికార్సైన తత్వజ్ఞానం గురించే చర్చించారు. నువ్వు భయం అనేదాన్ని పోగొడతావు. భయం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ద్వితీయ జ్ఞానం వల్ల వచ్చింది. ద్వితీయాద్వై భయం భవతి. కాబట్టి ద్వితీయ జ్ఞానం, ద్వైత జ్ఞానం ద్వారా వచ్చినటువంటి భయాన్ని పోగొట్టే అద్వితీయమైన ఆత్మతత్వానివి నువ్వు, మాకేమీ సందేహం లేదు. నీవు ఇలాంటి రూపంతోనే, ఇలాంటి మరొక రూపంతోనే దేవతలకు కూడా జ్ఞానోపదేశం చేసి వాళ్ళను కూడా తత్వజ్ఞానం చేసినటువంటి గాథలు ఉన్నాయి. ఇంద్రుడికి ఏ రకంగా ఉపదేశం చేశావు, అగ్నికి, వరుణుడికి, ఇలాంటి వాళ్ళకి ఏం ఉపదేశం చేశావు అనే గాథలు ఉన్నాయి. దేవో యథాది పురుష సురలోక గోప్త. కాబట్టి నీ జ్ఞానకర పంకజం, కరహ అంటే కిరణం, నీ జ్ఞానం తాలూకు కిరణాన్ని మా తప్తస్తనేషు, ఈ సాంసారిక బాధలతో బాగా తప్తంగా ఉండేటువంటి స్తనాల వెనకాల లేదా స్తన ప్రాంతంలో ఉండేటువంటి హృదయంలో నీ జ్ఞాన కిరణాన్ని నువ్వు ప్రసరింపజేయి. తన్నో నిధేహి కరపంకజం ఆర్తబంధో తప్తస్తనేషు. నువ్వు ఆర్తులందరికీ, ఆర్తితో ఉన్నాము అని తెలుసుకున్న వాళ్ళందరికీ బంధువువి. కాబట్టి కారణం అడగకుండా వచ్చి నీ యొక్క జ్ఞాన కిరణాన్ని ప్రసాదిస్తావు. అలాంటి జ్ఞాన కిరణాన్ని మా హృదయాంతరాళాల్లోకి ప్రసరింపజేయి. దానికి గురువు అనుగ్రహం కావాలి అని అనుకుంటే నువ్వే మా గురువు అయ్యి మా శిరస్సుల మీదని చేయి ఉంచి మమ్మల్ని శిష్యులుగా అంగీకరించి, నీ కింకరులుగా మేము మీకు శిష్యులుగా ఉంటాము అనే విషయాన్ని నువ్వు కూడా అంగీకరించి మాకు ఈ జ్ఞాన ప్రసాదాన్ని అందించు అని అన్యాపదేశంగా కోరుకున్నారు.
కథ ఇలా నడవాలి, రాసలీల అనే పేరుతో వెళుతోంది కాబట్టి కాస్తైనా శృంగారపరమైనటువంటి పదాల అమరిక ఉండాలి అనే ఉద్దేశ్యంతో వాళ్ళని అన్నారు. కానీ లోపల మాత్రం చక్కగా ఇదే భావాన్ని కలిగి అన్నారు. వ్యక్తం భవాన్ వ్రజభయార్తిహరోభిజాత దేవో యథాది పురుష సురలోక గోప్త తన్నో నిధేహి కరపంకజమార్తబంధో తప్తస్తనేషు చ శిరస్సు చ కింకరీణాం అనే ఈ శ్లోకం. ఇప్పటికీ గోపికలు చెప్పినటువంటి ఈ 11 శ్లోకాలు పూర్తయిపోయినాయి. నిజానికి మనం ఇంకొకసారి తిరగదోడుకుందామా అని అనుకున్నాము. తిరగదోడటం మొదలు పెడితే ఎన్నిసార్లు తిరగదోడితే ఈ గోపికల తాలూకు భావం మనకు సరిగ్గా అర్థమవుతోంది అనే విషయం మీద స్పష్టత రావటం లేదు. ఎన్ని రకాలుగా చూసినా ఒక పదాన్ని ప్రధానంగా పెట్టుకుని మిగతా పదాలని దానికి అంగంగా జోడించుకుంటే ఒక రకమైన అర్థం, దానికి ఇంకొక పదాన్ని ప్రధానంగా పెట్టుకుని దాని చుట్టూ ఉండే పదాలని జోడించుకుంటూ వెళితే దాని పక్కన ఉండేటువంటి మరొక అర్థం, స్థాయి భేదంతో ఉండేటువంటి అర్థం, కథాప్రసంగంలో రావాల్సినటువంటి భావాల్ని యథాతథంగా రాణిస్తూనే అసలు సిసలు తత్వజ్ఞాని ముముక్షువు ప్రదర్శించవలసినటువంటి భావాన్ని చెప్పే అర్థం, ఇట్లా ఎన్నో అర్థాలున్నాయి. కాబట్టి తిరగదోడటం మొదలు పెడితే ఒక పట్టాన అయ్యే పని కాదేమో అని అనిపిస్తోంది. కాబట్టి తిరగదోడటం అనే ఆలోచనని మనం కాసేపు పక్కన పెట్టుకుందాము. ఇంకా కూడా చాలాసార్లు వీళ్ళు ఇలాంటి మాటలు ఏవో మాట్లాడబోతున్నారు, ఆయన సమక్షంలోనో పరోక్షంలోనో మాట్లాడబోతున్నారు. అప్పుడప్పుడు కాస్త చిన్న చిన్న భావాలను మనం చూసుకున్నా సరిపోతుంది. అయితే అక్కడ కథాగమనంలో ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇది విక్లవితంతాసాం శ్రుత్వా యోగేశ్వరేశ్వర ప్రహస్య సదయం గోపీ ఆత్మారామోప్యరీరమత్ అని. ఇది విక్లవితం తాసాం, పారవశ్యంతో ఏవేవో మాట్లాడుతున్నారు వీళ్ళు, ఏవేవో మాట్లాడుతున్నారు. పై మాటలు ఓ రకంగా ఉన్నాయి, లోపల ఇంకో రకంగా ఉన్నాయి. మేము నిన్ను విడిచిపెట్టి వెళ్ళము అనే మాట ఖచ్చితంగా ఉంది, దానికి తగ్గట్లుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఏం మాట్లాడుతున్నారు అని విని శ్రుత్వా యోగేశ్వరేశ్వర, యోగసిద్ధులను పొందిన వారికే వాటిని సిద్ధులని ప్రసాదించే సామర్థ్యం ఉండి అందరి మనసులలోనూ దూరటానికి కాల సామర్థ్యం ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ప్రహస్య చక్కగా నవ్వాడు. వీళ్ళ మనసుల్లో ఏ భావము లేదు, భక్తిభావం తప్ప, ఏ కోరిక లేదు, పరమానందాన్ని అనుభవించాలని తప్ప అని అనుకుని ప్రహస్య చక్కగా నవ్వుకున్నాడు. సదయం, ఇలా ఎవరైనా మంచి మార్గంలోకి వస్తానంటే వాళ్ళ వెంట పడటానికి నేనే కదా సిద్ధంగా ఉన్నాను, అలాంటిది వీళ్ళే నా వెంట పడుతున్నారంటే నేనెందుకు కాదంటాను అని అనుకుని వాళ్ళతో దయగా ఉండాలని నిర్ణయించుకుని ఆత్మారామోపి, ఆయనకి వేరే సంతోష కారణం అనేది అక్కర్లేకపోయినా సరే అరీరమత్, గోపికల్ని అలరించాడు, గోపికల్ని రమింపజేశాడు. ఇది విక్లమితం తాసాం శ్రుత్వా యోగేశ్వరేశ్వర ప్రహస్య సదయం గోపీరాత్మా రామోప్యరీరమత్ తాభిస్సమేతాభిరుదార చేష్టితః ప్రియేక్షణోత్ఫుల్లముఖీభిరచ్యుతః ఉదారహాసద్విజకుందదీధితిః వ్యరోచతైణాంక ఇవోడుభిర్వృతః. ఎలా రమింపజేశాడు అంటే వాళ్ళందరితోనూ కలిసి కూర్చున్నాడు. తాభిస్సమేతాభిః, వాళ్ళందరితోనూ కలిశాడు. ఉదారచేష్టిత, చాలా ఉదారమైన, మనం ఎవరూ ఊహించలేనంత విశేషంగా ఆయన చేష్టలు ఉంటాయి, ఆయన క్రియలు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కరితోనూ వారితోనే ఉన్నట్లుగా ఆయన కూర్చున్నాడు. ఒక్కొక్కళ్ళు ఆయన్నే చూస్తూ కూర్చున్నారు. ఇంకేమీ లేదు. ప్రియేక్షణోత్ఫుల్లముఖీభిః, ఆయన వీళ్ళ వైపు చూస్తే ఆయనకు లక్షణం ఉంది కదా, ఎవరి వైపు చూసినా సరే అందరూ మా వైపే చూశాడు అని అనుకుంటారు అనే లక్షణం ఉంది కదా. గోపాలకుల్ని అలాగే చూశాడు, వీళ్ళని కూడా అలాగే చూశాడు. చూడటంతో ప్రియేక్షణోత్ఫుల్ల ముఖీభిః, ఆయన చూడంగానే వీళ్ళ కళ్ళు ఇంతగా విచ్చుకున్నాయి. ఇంతవరకు ఏదో దుఃఖంతో కాస్త కళ్ళు కుంచుకుపోయి ఉన్నాయి అనుకున్నాం కదా, కళ్ళలోంచి నీళ్లు రాలేసరికి కళ్ళు కుంచుకుపోయి ఉన్నాయి అనుకున్నాం కదా. ఇప్పుడు ఉత్ఫుల్ల ముఖీభిః, చక్కగా విచ్చుకున్నాయి. అలాంటి ఉత్ఫుల్ల ముఖీభి, అసలు కళ్ళే కాదు మొహాలే చక్కగా విచ్చుకున్నాయి. ఆ మొహాలన్నీ విప్పారాయి. ఆ విప్పారిన ముఖాలతో వాళ్ళందరూ ఉన్నారు. అచ్యుత తన యొక్క స్వభావం నుంచి, స్వస్వరూపం నుంచి జారిపోకుండానే ఆ శ్రీకృష్ణ పరమాత్మ
వాళ్ళందరినీ అలరించాడు. ఉదారహాస ద్విజకుంద దీధితి. ఆయన నవ్వితే అబ్బో ఆ అందమే వేరు. ఆయన నవ్వినప్పుడు బయటపడేటువంటి పలువరస ఉంటుంది కదా, ఆ పలువరస తాలూకు కాంతే వేరసలు. ఉదారహాస ద్విజకుంద దీధితి. మల్లె పువ్వులాగా ఉంటాయి ఒక్కొక్క పళ్ళు, ఒక్కొక్క పన్ను మల్లె పువ్వులాగా ఉంటుంది ఒక్కొక్క పన్ను. ఆ ఒక్కొక్క పన్ను నవ్వినప్పుడు బయటపడితే దాని కాంతే వేరు. అలాంటి కాంతులతో వ్యరోచత, చాలా అందంగా ఉన్నాడు. వీళ్ళందరినీ సంతోషపెట్టడానికి మరింత అందంగా నవ్వాడు. ఆ అందంగా నవ్వేసరికి ఆయన అందం ఇనుమడించింది. ఏణాంక ఇవోడు భిర్వృత. అసలు ఆయన అందం ముందు మిగతా వాళ్ళందరూ ఇంత అందగత్తెలు, ఈ గోపికలందరూ కూడా చిన్న చిన్న చుక్కల్లా మారిపోయారు, చిన్న చిన్న తారకల్లా మారిపోయారు. తారకల మధ్య చంద్రుళ్లాగా ఈయన అందంగా అందంగా భాషించాడు. తాభిస్సమేతాభిరుదారచేష్టిత ప్రియేక్షణోత్ఫుల్ల ముఖీభిరచ్యుత ఉదారహాస ద్విజకుంద దీధితి వ్యరోచ తైణాంక ఇవోడు భిర్వృత. ఎలా ఎలా వాళ్ళని రమింపజేశాడు. ఉపగీయమాన ఉద్గాయన్ వనితా శతయూథప మాలాం బిభ్రద్ వైజయంతీం వ్యచరన్ మండయన్ వనం. ఉపగీయమాన, అందరూ ఈయన దగ్గరికి చేరి పాటలు పాడుతూ ఉండటం, ఆ పాటలు నేను వినటం. ఉద్గాయన్, వాళ్ళు మేము ఎంతసేపు పాడతామయ్యా, నువ్వు పాట పాడు, మమ్మల్ని పాట పాడే కదా పిలిచావు, పాట పాడే కదా ముగ్గులోకి దించావు, పాట పాడు అంటే ఎలుగెత్తి ఈయన పాడటం. ఉద్గాయన్, పై స్థాయిలో. ఇంతకుముందు పిలవడానికి మందరంగా పాడాడు కదా, అలా కాకుండా ఇప్పుడు ఉద్గాయన్, పై స్థాయిలో తారస్థాయిలో పాటలు పాడటం. వనితా శతయూథప, మొత్తం వందల కొద్దీ వాళ్ళు గోపికలు వస్తే వాళ్ళ మధ్యలో కూర్చుని వాళ్ళ కోసమే ఉన్నానన్నట్టు ఉండటం. మాలాం బిభ్రద్ వైజయంతీం, మెడలో మాత్రం వైజయంతి మాలను వదిలిపెట్టకుండా వేసి కూర్చోవటం. ఇలా చేసి వ్యచరన్ మండయన్ వనం, వాళ్ళతో కలిసి ఆ బృందావనమంతా కలయ తిరిగాడు. బృందావనమంతా కలయ తిరిగాడు కాదు, బృందావనంలోని ప్రతి ప్రాంతాన్ని అందంగా తయారు చేశాడు, పవిత్రంగా మార్చాడు. వ్యచరత్ మండయన్ వనం, ఆ వనానికే అందం తెస్తూ ఆ అందాలకే మరింత అందాన్ని చేకూరుస్తూ బృందావనం అంతా కలయ తిరిగాడు. ఉపగీయమాన ఉద్గాయన్ వనితా శతయూథప మాలాం బిభ్రద్ వైజయంతీం వ్యచరన్ మండయన్ వనం. నద్యా పులినమావిశ్య గోపీభిర్హిమవాలుకం రేమే తత్తరలానంద కుముదామోదవాయునా. ఎంతసేపు ఈ అడవిలో తిరుగుతాము, పదండి యమునా నది తీరానికి పదండి అని అక్కడికి తీసుకెళ్ళాడు. నద్యా పులినమావిశ్య, యమునా నది తీరానికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు అందరినీ. గోపీభి, వాళ్ళతో కలిసి హిమవాలుకం, చల్లగా ఉండేటువంటి ఆ ఇసుక తిన్నెల మీద కూర్చున్నాడు. ఇసుక తిన్నెల మీద కూర్చుని తత్తరలానంద కుముదామోద వాయునా రేమే. ఆ యమునా నది అప్పటికే కాస్తంత ప్రవాహం తగ్గింది, నీరు తేటపడింది అనుకున్నాం కదా. ఎలాగో ఆశ్వేజ మాసం, ఆశ్వేజ పూర్ణిమ ప్రాంతాల్లో ఇది అని అనుకున్నాం కదా. రాత్రిపూట అని కూడా అనుకున్నాం కదా. ఇది రాత్రిపూట కలువ పూలు చక్కగా విచ్చుకుంటాయి కదా. ఆ విచ్చుకున్న కలువ పూల మీద నుంచి యమునా నది మీదుగా వీచేటువంటి చల్లటి గాలి వీస్తుంటే తత్తరలానంద కుముదామోద వాయున, ఆ చల్లగాలే చాలా ఆనందాన్ని ఇస్తుంది లేదా హాయిని గొలిపిస్తుంది. అలాంటిది ఈ కలువ పూల వాసన కూడా దానికి కలిసేసరికి అబ్బో, దాని యొక్క సౌగంధ్యం కానీ దాని యొక్క సౌకుమార్యం కానీ చెప్పనక్కర్లేదు. ఆ వాయువుని పీలుస్తూ, ఆ గాలిని పీలుస్తూ, ఆ చల్లగాలి, ఆ సువాసన వీటన్నిటినీ పీలుస్తూ ఆ చల్లటి ఇసుక తిన్నెల మీద లేదా తెల్లగా ఉండేటువంటి ఇసుక తిన్నెల మీద కూర్చుని ఆయన సంతోషంగా వాళ్ళతో కలిసి గడిపాడు. నద్యా పులినమావిశ్య గోపీభిర్హిమవాలుకం రేమే తత్తరలానంద కుముదామోద వాయునా. బాహుప్రసార పరిరంభకరాల కోరు నివీస్తనాలభన నర్మనఖాగ్రపాతై క్ష్వేళ్యావలోకహసితైర్వ్రజసుందరీణాం ఉత్తంభయన్ రతిపతిం రమయాంచకార. కొంత శృంగారపరమైన చేష్టితాలు కూడా చేశాడు. బాహుప్రసార, కొంతమందికి చేతులు దాచాడు, కౌగిలించుకుంటాను రండి అని. పరిరంభ, కొంతమందిని కౌగిలించుకున్నాడు, ఎవరైతే కౌగిలించుకోవాలని కోరుకున్నారో వాళ్ళని కౌగిలించుకున్నాడు. కరాల కోరు నీవీ స్తనాలభన, కొంతమంది
ఊర్వుల్ని స్పృశించాడు. కొంతమంది నీవి అంటే ముడులను స్పృశించాడు. స్తనాలభన కొంతమంది స్తనాలను స్పృశించాడు. నర్మ నఖాగ్రపాతై కొంతమంది మీద తన నఖక్షతాలను ఉంచాడు. క్ష్వేళ కొంతమందిని ఆట పట్టించాడు. అవలోక కొంతమందినేమో చూపులు చూశాడంతేను. హసితై కొంతమందిని చూసి నవ్వాడు. వాళ్ళకి అంతే కావాలనుకుంటే అంతే చేశాడు. ఇలా ఎవరు ఏం కోరితే వ్రజసుందరీణం, వ్రజ సుందరుల్లో ఎవరు ఎలా కోరితే అలా వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెట్టాడు. ఉత్తం భయం రతిపతిం వాళ్ళలో ఉండేటువంటి ఆ కామాతిరేకాన్ని ఇంకా కూడా పెంచుతూ రమయాంచకార వాళ్ళని సంతోషపెట్టాడు. ఇలాంటి సందర్భాల్లో జయదేవుడు ఇలాంటి మహానుభావులందరూ దిశ్యతి కామపి చుంపతి కామపి రమయతి కామపి రామం ఇవన్నీ వరుసగా చెప్పుకుంటూ వస్తారు కదా, ఆ పనులన్నీ చేశాడు. బాహుప్రసార పరిరంభ కరాలకోరు నీవీస్తనాలభన నర్మ నఖాగ్రపాతై క్ష్వేల్యావలోక హసితైర్వ్రజసుందరీణాం ఉత్తంభయన్ రతిపతిం రమయాంచకార. ఇలా అందరినీ సంతోషపెడుతుంటే ఏవం భగవతః కృష్ణాత్ లబ్ధమానా మహాత్మనః ఆత్మానం మేనిరే స్త్రీణాం మానిన్యోభ్యధికం భువి. ఈ రకంగా భగవంతుడైనటువంటి వాడు, మహాత్ముడైనటువంటి వాడు శ్రీకృష్ణుడు మమ్మల్ని మేమేం కోరితే అది తీరుస్తూ గొప్పవాళ్ళని చేస్తున్నాడు అని ఎవరికి వారు అనుకునేటట్లు చేశాడు. కానీ ఎవరైనా సరే ఇలా అనుకుంటున్నారా లేదా అని మాత్రం తొంగి తొంగి చూస్తూనే ఉన్నాడు వాళ్ళ మనసుల్లోకి. చూస్తే అందరూ ఈ మాట అనుకున్నారు. ఏమని? ఆత్మానం మేనిరే స్త్రీణాం మానిన్య అధికం భువి. ఈ భూమి మీద స్త్రీలందరిలోకి గోపికలమైనటువంటి మేమే గొప్పవాళ్ళము. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు మహాత్ముడు శ్రీకృష్ణుడే మమ్మల్ని అలరిస్తున్నాడు అని అనుకున్నారు. మళ్ళీ పక్కదానికంటే నేనే గొప్ప అని యథాప్రకారం అనుకుంటూనే ఉంటారు కదా, అది కూడా అనుకున్నారు. అందరికంటే గొప్ప అనుకుంటే పక్క వాళ్ళకంటే గొప్ప కాకుండా పోయామా అని ఎవరికి వారే అనుకున్నారు. ఏవం భగవతః కృష్ణాత్ లబ్ధమానా మహాత్మనః ఆత్మానం మేనిరే స్త్రీణాం మానిన్యోభ్యధికం భువి. కానీ వీళ్ళలా అనుకున్న వెంటనే తాసాం తత్ సౌభగమదం వీక్ష్య మానంచ కేశవ ప్రశమాయ ప్రసాదాయ తత్రైవ అంతరధీయత. ఎప్పుడైతే ఈ భూమి మీద అందరికంటే మేమే గొప్పవాళ్ళము అని వీళ్ళు అనుకోవడం అనేది వీళ్ళ మనసుల్లో పొడిచింది అని అనుకున్నాడో, వెంటనే వీక్ష్య ఆ అహంకారాన్ని చూసి మానంచ వీళ్ళ గర్వాన్ని కూడా చూసి కేశవుడు వాళ్ళని ఆ గర్వాన్ని అణిచేయటానికి, వాళ్ళని అనుగ్రహించటానికి ప్రశమాయ ప్రసాదాయ చ తత్రైవ అంతరధీయత ఉన్నవాడు ఉన్నట్టుగా మాయమైపోయాడు. తాసాం తత్ సౌభగమదం వీక్ష్య మానంచ కేశవ ప్రశమాయ ప్రసాదాయ తత్రైవ అంతరధీయత అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. దీంతో ఈ దశమస్కంధంలో పూర్వార్ధంలో భగవతో రాసక్రీడా వర్ణనం అనే పేరు కలిగినటువంటి 29వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేస్తున్నారు. 39 అధ్యాయ 48 శ్లోకాలున్నటువంటి అధ్యాయం ఇది. ఈ అధ్యాయంలో గోపికలందరూ శ్రీకృష్ణుడి యొక్క కలగీతాన్ని విని రావటము, వాళ్ళందరినీ శ్రీకృష్ణుడు చూసి వచ్చారు కదా బయలుదేరండి ఇంటికి అని అంటము, వాళ్ళు మేము బయలుదేరము నీ పాదాలను విడిచిపెట్టము అని నిక్కచ్చిగా చెప్పటము, చెప్పిన తర్వాత ఆయన వాళ్ళందరినీ సంతోషపెట్టడము అనేటువంటి రాసక్రీడలోని ప్రాథమిక అంశాలు ఉన్నాయి. ఈ ప్రాథమిక అంశాలతో పాటు వాళ్ళలో గర్వం పొడసూపిన వెంటనే ఆయన అక్కడికక్కడ మాయమైపోవటం అనేటువంటి ప్రధానమైన అంశం కూడా ఉంది. ఈ అంశాలతో కూడిన 48 శ్లోకాలు ఉన్నటువంటి అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. మనం ఈ అధ్యాయం చూసి ఏం నేర్చుకోవాలి అంటే ఒకటే నేర్చుకోవాలి, భక్తిభావాన్ని నేర్చుకోవాలి. పరమాత్మతత్వం మీద ప్రీతి అనేటువంటి భక్తిభావాన్ని నేర్చుకోవాలి. నేర్చుకుంటే అన్నీ అమరుతాయి. ఆ భక్తిభావం మనతో చక్కగా మాట్లాడిస్తుంది. ఆ భక్తిభావం మంచి మార్గంలో నడిపిస్తుంది. ఆ భక్తిభావమే పరమాత్మను మనకు చేరువ చేస్తుంది అని తెలుసుకుంటే సరిపోతుంది. కాబట్టి అలాంటి భక్తిభావాన్ని మనకు ప్రసాదించవలసిందిగా ఆ రాసలీలామిష దాసహేలాకృత భాసజాలాబలివాసకాలోత్సవుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుని ఈ రోజుకి ఈ ప్రవచన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే.
అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.